ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం రసూల్పల్లి వద్ద ముగ్గురు గంజాయి రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నట్లు మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్ తెలిపారు. శుక్రవారం రాత్రి డీసీపీ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ మాట్లాడారు. జైపూర్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో పట్టుకొని విచారణ తనిఖీ చేయగా 1535 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను అరెస్టు చేసి 3 సెల్ ఫోన్లు, 2250 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. క్రాస్ అయింది. ముందంటే ఎంఆర్ఓ వాటికి వచ్చి టక్ రాసి 4 పేజీలు పంపించేది. ఇప్పుడు అట్లా కాదు, ప్రొసీజర్ బాగా అయితే అట్లా పక్కడబందీగా ఉండాలని ఆలోచన. మళ్ళీ టీఎస్ న్యాబ్ అయింది కదా, న్యాబ్ దాని వల్ల ఉద్యమ్ సంబంధం ఎస్ఐ జైపూర్ వైల్ కండక్టింగ్ పెట్రోలింగ్ స్టాఫ్తో సార్ అట్ రాసుపల్లి బస్ స్టాప్ ఈ ముగ్గురు మంది సస్పిషియస్ కండిషన్లో కనపడారు. అక్కడ వాళ్ళకి ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందితో సహా వెళ్ళి వాళ్ళకి అప్రిహెండ్ చేశారు. అప్రిహెండ్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర 1.5 kg గాంజా వర్త్ ₹8,375 అండ్ క్యాష్ అమౌంట్ 2,250 అది దొరికింది. వాళ్ళ దగ్గర 3 మొబైల్ ఫోన్ కూడా మనం సీజ్ చేసాం. దీంట్లో కొట్రంగి దస్తు ఒక అతను ఉన్నారు. ఈజ్ రెసిడెంట్ ఆఫ్ ఖిర్గి విలేజ్ ఆఫ్ వాన్ఖడి మండల్. వాళ్ళు చాలా ఈ ఆల్కహాల్ అడిక్ట్ అయ్యి ఈజీ మనీ కోసం ఈ గాంజా బిజినెస్లో వచ్చారు. వాళ్ళతో పాటు ఒక రామాటేకి ఉదయ్ కుమార్ అండ్ శివ సాయి రెసిడెంట్ ఆఫ్ నర్సింగాపూర్ విలేజ్ జైపూర్ మండల్ ఉన్నారు. వాళ్ళు కూడా ఈ A1తో కలిపి ఈ బిజినెస్లో వచ్చారు. వాళ్ళు ముగ్గురికి ఈరోజు మనం వాళ్ళు ఈ NDPS కేసు ప్రకారం FIR రిజిస్టర్ చేసాం అండ్ ఇప్పుడు వాళ్ళకి కోర్టు సమక్షంలో ప్రొడ్యూస్ చేసి డిమాండ్ చేస్తాం. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో శనివారం జైపూర్ అటవీలోని మల్లికార్జున దేవాలయం జాతీయ రహదారి వద్ద జంతువులు, పక్షులకు పండ్లు, నీరు, చిరుధాన్యాలు పంపిణీ చేశారు. ఏబీఏపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు డాక్టర్ చుంచు రాజ్ కిరణ్, ప్రధాన కార్యదర్శి ఎల్క సంతోష్, ఉపాధ్యక్షుడు వడ్నాల రవీందర్ల ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు బేతి తిరుమలరావు పాల్గొని జంతువులు, కోతులు, పక్షులకు పండ్లు పంపిణీ చేసి తొట్టి ద్వారా తాగునీరు సౌకర్యం కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవికాలం ఎండవేడి అధికంగా ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో అటవీలో ఉన్న జంతువులకు ఆహారం, నీరు కరువుగా ఉందనే ఉద్దేశంతో ఏబీఏపీ అయ్యప్ప భక్తులు పండ్లు, తాగునీరు, పక్షులకు చిరుధాన్యాలు అందించినట్లు తెలిపారు. ఏబీఏపీ సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు జంతు పక్షాదులకు ఆహారం అందిస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆంజనేయ స్వామి ప్రతిరూపంగా భావించే కోతులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. వాటికి ఆహార పదార్థాలు అందించి ఆదుకోవాలని కోరారు. ఏబీఏపీ మంచిర్యాల జిల్లా నూతన కార్యవర్గం సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీఏపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు కె శ్రీనివాస్, జిల్లా సంయుక్త కార్యదర్శి నగునూరి శ్రీనివాస్, పిఆర్ఏ భాస్కర్ల రాజేశం, సభ్యులు వెల్మారెడ్డి శివారెడ్డి, సాయి కిరణ్, కె రమేష్, బేతి సత్యనారాయణ, సిరిపురం రాజేశం పాల్గొన్నారు. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ మొన్న వారం రోజులు కింద ఎలక్షన్స్ జరిగినాయి. ఈ కొత్తగా ఎన్నుకోబడిన మన ప్రెసిడెంట్ డాక్టర్ రాజ్ కిరణ్ మంచి ఒక సంకల్పంతో మంచి కార్యక్రమాన్ని ఈరోజు జైపూర్లో మూగజీవులకి ఒక పండ్లు పంపిణీ అండ్ వాటరు సదుపాయం కల్పించి ఈరోజు ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం చేసినందుకు వాళ్ళకు కృతజ్ఞతలు అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఇంత మంచి కార్యక్రమం వారం రోజులనే ఎలక్షన్స్ ఎన్నుకోబడిన కొత్త బాడీ ఇంత మంచి కార్యక్రమంతో మొదలుపెట్టి జైపూర్ మల్లన్న దేవుని టెంపుల్ ఆధ్వర్యంలో మన దేవుని టెంపుల్ దగ్గరలో మంచి కార్యక్రమం మొదలుపెట్టినందుకు ఇలాంటి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామి శరణం. ఈ యొక్క కార్యక్రమానికి మన నేషనల్గా జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ మన కొండా శ్రీనివాస్ గురుస్వామి గారు, మరి అందరూ స్వాములు రవీంద్రనాథ్ గురుస్వామి గారు, రమేష్ అన్న గురుస్వామి గారు అండ్
నీటి సదుపాయం లేదు కాబట్టి ఒక తొట్టిని ఏర్పాటు చేసి రోజు ఇక్కడ వాటికి పోసే విధంగా ఒక మనిషిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మాకు అయ్యప్ప ఏదైతే సేవా గుణం ఇచ్చిండో ఆ భావాన్ని ఎంచుకొని మేము ఇది మా తొలి కార్యక్రమం మా అంజన్న మాకు తోడు ఉండాలని ఏదైతే కొత్తగా అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నూతన బాడీ మొన్న ఎన్నుకోవడం జరిగింది. మా అధ్యక్షులు తిరుమలరావు గారి ఆధ్వర్యంలో ఇలా మేము అనేక కార్యక్రమాలు చేసుకోవాలని, అందులో మాకు అయ్యప్ప తోడుండి మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించాలని, ఇంకా అనేక సంఖ్యలో మా అయ్యప్పలు రాబో కార్యక్రమాలు. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.